ఇది కనకదార స్తోత్రము. పూజ దగ్గర చదువుకోవడం ఎలా చదువుకోవాలి, సులభంగా చదువుకునేలాగా 1-2 సార్లు ఇది వింటూ మీరు చదువుకుంటూ ఉంటే మీరు సులభంగా చదువుకోగలుగుతారు. వందే వందారు మందారానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పొలకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతి రపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ ముగ్ధా ముహుర్విద విదదతి వదనే మురారే ప్రేమప్రాత ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్ఫలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయ విశ్వమరేంద్ర పదవి భ్రమదాన దక్ష ఆనందహేతురధికం ముర విద్విషోపి ఈషిన్న షీద మయి క్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయ ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద ఆనందకందమని మేషమనంగతంత్రం ఆకేకరస్థిర కనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగసయంగనాయ కాలాంబుదాళీ లలితోరసి కైటభారేర్ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతస్సమస్త మహనీయ మూర్తి వద్రాణి మే దిశతు భార్గవనందనాయ బాహ్యాంతరే మురజితః శ్రియకౌస్తుభేయ హారావళీవ హరినీలమయి విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాలా కళ్యాణ మావహతు మే కమలాలయాయ ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యబాజీ మధుమర్దిని మన్మథేన మయ్యాపతే తదిహ మందరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయ దజ్యదయాను పవనో ద్రవిడంబుధార మస్మిన్న కించిన్న విహంగ శిశో విషణ్ణే దుష్కర్మగుర్మమపనీయ చిరాయుదూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ ఇష్టావిశిష్టమతయోపినరా యయా దయాద్ర దుష్ట స్త్రివిష్ట పదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృశిష్ట మమ పుష్కర విష్టరాయ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శేకాంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నవం స్త్రీభువనైక గురోస్తరుణ్యై శృత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై నమోస్తు నారాయణ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిబాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్గాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కన్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోర్వాక్షి త్వద్వందనాని దురితాహరణోదత్యాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసన విధి సేవకస్య సకలార్థ సంపదః సంతానోతి వచనాంగ మానసై స్థ్యం మురారి హృదయేశ్వరిం భజే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంసుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్థిభి కనకకుంభముఖావ స్పష్టస్రగ్వాహిని విమలచారుజల ప్లులతాంగీం ప్రాతర్నమామి జగతాం జనని అశేషలోకాదినాథ గృహిణి అమృతాబ్ది పుత్రి కమలే కమలాక్ష వల్లభో త్వం కరుణాపూరతరంగై రపాంగై అవలోకయ మామకించనానాం ప్రథమపాత్రమ
కృత్రిమం దయాయ బిల్వాటవీమజ్జలసస్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టం అష్టాపదాంబోరుహ పాణిపద్మం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీం కమలాసనపాణినా లలాటే లిఖిత అక్షరపంక్తిమస్యజంతో పరిమార్జయమాతరంగృణాతే ధనికద్వార నివాస దుఃఖదోక్త్రిం అంబోరుహం జన్మగృహ్యం భవత్యాః వక్షస్థలః భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం స్తవంతి యే స్తుతిభిరముభిరన్వహం త్రైమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. ఈ కనకదార స్తోత్రము చదువుకోవడం వలన శుక్రవారాలు అలాగే ఏదైనా ఇంట్లో ఇబ్బందులు అవి ఉన్నప్పుడు కూడా ఈ కనకదార స్తోత్రం 5 సార్లు కానీ 11 సార్లు కానీ ఒక 21 రోజులు 2 పూట్ల చదువుకోవడం వల్ల ఇంట్లో ఇబ్బందులు తొలగిపోతాయి. అందుకని ఈ కనకదార స్తోత్రము ముందు వింటే మీకు సులభంగా వస్తుంది. 2-3 సార్లు విని చదువుకుంటూ ఉంటే కనుక తప్పులు రాకుండా చదువుకోగలుగుతారు. అందుకనే నేను మీకు సులభంగా ఉంటుంది కదా అని నేను చదివి వినిపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.